స్వాగతం నేను మీ ప్రవళిక తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఇక్కడ బాలనగర్ కార్పొరేటర్ డివిజన్లో ప్రజాహితం కోసం నిరంతరం ముందుకు వెళ్తున్న ఆవుల రవీందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. బాలనగర్లో ఉన్న ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? మీరు కార్పొరేటర్ అయ్యాక ఏ విధమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు సార్? ఇక్కడ ప్రధానంగా బాలనగర్లో ట్రాఫిక్ సమస్య ఎప్పటి నుంచే ఉన్నది. అది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రులు రామారావు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసుకొని శరవేగంగా అంటే కనీసం మూడు సంవత్సరాల లోపలనే ఫ్లైఓవర్ పూర్తి చేసుకొని మొన్న జూలైలో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మా కేసీఆర్ గారిది, మా కేటీఆర్ గారిది, మా ఎమ్మెల్యే గారిది. 40 సంవత్సరాల నుంచి ఆ సమస్య ఎంతో పబ్లిక్ను పట్టుబిడిస్తున్న సమైక్య రాష్ట్రంలో బాలనగర్ని ఎవరు పట్టించుకున్న నాదులు లేరు. కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు కూడా ఫ్లైఓవర్ నిర్మాణం గురించి అనేక ప్రయత్నాలు చేసినా కూడా ఈ సమైక్య రాష్ట్రంలో నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం రాగానే దాన్ని ప్రధాన పద్ధతిగా తీసుకొని పూర్తి చేయడం జరిగింది, ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా అభివృద్ధి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకంలో మా డివిజన్, మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ, మా ఎమ్మెల్యే గారు కూడా ఎంతో చురుకుదనంగా పనిచేస్తూ కాన్స్టిట్యున్సీలో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్స్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో అండర్ పాస్లు, కేపీహెచ్పీలు అనేకమైనటువంటి ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, అదేవిధంగా బాలనగర్ కావచ్చు, అన్నీ కూడా అభివృద్ధి పథకంలో నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మా డివిజన్కి వచ్చి కూడా ఈ సంవత్సర కాలంలో 10-12 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరిగింది మా బాలనగర్ డివిజన్లో. అందులో భాగంగా ఇంకొక సమస్య కూడా మమ్మల్ని పట్టుబీడిస్తున్నది. మా ప్రాంతం దిల్కుష్ నగర్ అనేది ఒక ప్రాంతం ఉంటుంది, అది ఒక సపరేట్గా ఉంటుంది. అందులో అక్కడ కూడా రోడ్డు లేక చాలా రోజుల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు 12,000 మంది జనాభా అక్కడ నివసిస్తారు. ఆ నివసిస్తున్న అక్కడికి సెంట్రల్ మినిస్టర్ సర్వనాథ్ సత్యనారాయణ గారు, బండారు దత్తాత్రేయ గారు కూడా సెంట్రల్ ఉండి కూడా ఐడిపిఎల్ జాగా తీసుకొని రోడ్ వేయలేని పరిస్థితుల్లో వాళ్ళు చాలా డిలే చేయడం, ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మొన్న ఆగస్టులో మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కేటీ రామారావు గారు ఆధ్వర్యంలో 1.3 కిలోమీటర్స్ రోడ్ వేసేసి ప్రజలకు అందుబాటులో తీసుకున్న చరిత్ర టీఆర్ఎస్ పార్టీ, మా ఎమ్మెల్యే గారు. అది కూడా నా డివిజన్ సంబంధించిన వరకు 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వర్క్ను కూడా కంప్లీట్ చేయాలి. ఒక్క సమస్య మా దగ్గర 3 సమస్యలు ప్రధానంగా ఉండేవి. 2 సమస్యలైతే పరిష్కారం జరిగింది. ఇంకొక సమస్య నాలా ఉంది. ఎక్కడైతే జీడిమెట్ల ప్రాంతం ఉందో అక్కడ నుంచి కెమికల్ వదులుతూ ఆ నాలా వస్తుంది ఫాట్సాగర్ నుంచి. అది మొత్తం కెమికల్ మయమై గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిన సందర్భం జరుగుతూ ఉంది. దాన్ని ఒక్క సమస్య పరిష్కరిస్తే ప్రధాన సమస్యలు మా డివిజన్లో ఏముండవు. మౌలిక వసతులకు సంబంధించినవి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఎప్పటికప్పుడు రొటీన్గా జరుగుతూ ఉంది. అందులో కూడా దాదాపు 7-8 కోట్లతోటి సిసి రోడ్లు కావచ్చు, యూజీడీ వ్యవస్థ కావచ్చు బాగా చేసిన ఈ సంవత్సర కాలంలో. ఇప్పుడు మీ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి దాని నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల ఇక్కడ ప్రజల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి మీద మీరు ఎలాంటి దృష్టి సారిస్తున్నారు? కూడా ఫతేనగర్లో 300 కోట్లతోటి 3 నెలల క్రితం ఇనాగ్రేషన్ చేశారు మంత్రి గారు. ఎస్టీపీ ప్లాంట్ ఏదైతే వాటర్ వస్తుందో రీసైక్లింగ్ చేసి మళ్ళీ జీడిమెట్టలో ఒకటి పెట్టారు, మా దగ్గర ఫతేనగర్లో ఒకటి పెట్టారు. ఆ వాటర్ను రీసైక్లింగ్ చేసి పంపించే ఎస్టీపీ ప్లాంట్లు అయితే ప్రారంభమైన ప్లాంట్ ప్రారంభానికి జరుగుతూ ఉంది. అందులో భాగంగా కొంత తగ్గిపోద్ది అనుకుంటా ఉన్నాం. నాలా విస్తరణ కూడా జరగవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వచ్చినటువంటి వరదల వల్ల కొంత ప్రాంతం మునిగిపోయింది. అందువల్ల నాలా విస్తరణ చేస్తే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. దాని గురించి కూడా మంత్రి గారి దృష్టిలో ఉంది. త్వరలో అది కూడా చేపడితే ప్రధానమైన డివిజన్లో ఉన్న సమస్యల వల్ల అదొక్కటే ఉంది. దాన్ని కూడా పరిష్కారం దిశగా మా ప్రభుత్వము, మా ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఏరియా వల్ల చాలా ఉపాధి కలుగుతుంది. వారికి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? ఇక పారిశ్రామిక బాలనగర్ ఒక మంచి పారిశ్రామిక వాడ. ఇక్కడ చిన్న గుండు సూది నుంచి మెషర్స్, పెద్ద ఐటమ్స్ కూడా తయారయ్యే ప్రాంతం ఇది. ఇక్కడ అందులో నా డివిజన్లో ముఖ్యంగా బిహెచ్ఎల్ R&D, NRSA, హిందుస్థాన్ ఏరోనాటికల్స్, ఐడిపిఎల్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా బాలనగర్ డివిజన్ల ప్రాంతంలో ఉన్నాయి. అందరికి కూడా ఐడిపిఎల్ అయితే సిక్కు యూనిట్గా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సిక్కు యూనిట్గా పడిపోయింది. మిగతా 3 పెద్ద ఇండస్ట్రీస్ కూడా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. వాటి ప్రత్యేకించి
మేము ఫెసిలిటీస్ కల్పించకపోయినప్పటికీ కూడా వాళ్ళకు అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు మంచిగా ఉన్నాయి. ఇంకా అదే కాకుండా పారిశ్రామికంగా ఇక్కడ చిన్న చిన్న వేరే ఇతర జిల్లాల నుంచి ఉద్యోగరీత్యా కావచ్చు, ఇంకా ఇక్కడికి వలస వచ్చి బాలానగర్ ప్రాంతంలో చిన్న చిన్న ఇండస్ట్రీస్, వర్క్షాప్స్, వెల్డింగ్ మిషన్స్, రేట్ మిషన్స్, మిల్లింగ్ మిషన్స్ పెట్టుకొని కొంత వేల మంది జీవిస్తూ ఉన్నారు. వారి గురించే ఈ ట్రాఫిక్ సమస్య కావచ్చు, మౌలిక వసతులు, మంచినీరు అన్నీ కూడా మా ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా అందజేస్తూ ఉన్నాం. నేను కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాను. పారిశ్రామిక ఒకప్పుడు పారిశ్రామిక వాడైనా కూడా ఇక్కడ నివసిస్తూ రెసిడెన్షియల్ ఏరియా కూడా భావించబడింది. కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది. మాకు కూడా ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకి అవతలలో ఇతరులో కొన్ని ఎకరాల భూమి ఇస్తే చిన్న చిన్న పరిశ్రమలు కూడా అక్కడికి తరలిస్తే బాగుంటుంది అనేది కూడా మంత్రి గారి దృష్టిలో ఉంది. మా ప్రాంతం ఎమ్మెల్యే గారు కూడా దిశ కృషి చేస్తూ ఉన్నారు. పాత్ర పోషించారు. ఆ ఉద్యమం గురించి మాకు వివరిస్తారు. కీలక పాత్ర పోషించి మనం చేయడం జరిగింది. ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ జన్మకు ఒక లక్ష్యాన్ని చేరుకునే జన్మలో ఒక మంచి కార్యక్రమాన్ని మేము మా ముఖ్యమంత్రికి అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మా జన్మ నిజంగా అచ్చింది అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం గొప్ప విషయం. ఆ 14 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం, ధర్నాలు చేసాం, జైలుకి వెళ్ళాం, లాఠీల దెబ్బలు తిన్నాం. చివరికి 2014 తెలంగాణ లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత రాజకీయంగా మా పార్టీ ఎదగడం, మనకు కూడా ఆ రాజకీయ వ్యవస్థలో ఈ చిన్న పదవి రావడం, వచ్చిన పదవిని కూడా ప్రజలకు సేవ చేసుకుని అయితే ఉద్యమంలో ఇట్లా పనిచేసిన ఒక క్రమశిక్షణతోటి, అదే క్రమశిక్షణతోటి ఈ పార్టీ ఈ అధికారంలో జిహెచ్ఎంసీలో కార్పొరేటర్గా ఎదిగినందుకు ప్రజలకు సేవ చేసుకొని ఇంకా కూడా మా జన్మ ధన్యం చేసుకోవాలనే ప్రయత్నంలో మేము ఉన్నాం. మీలాంటి ఎంత వచ్చింది మరి తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఎలా ఉందంటారు? వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 60-70 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని ఒక 7 సంవత్సరాల్లో కేసీఆర్ చేసి చూపించిండు. ఈ ఒక్క తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ పోయినా కూడా నీరు లేక చాలా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనకు ఉదాహరణ ఈరోజు ఇన్ని ఒడ్లు వండుతూ ఉన్నాయి, వరి ధాన్యం వస్తుంది అంటే ఓన్లీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈ మన చెరువుల పునర్వ్యవస్థీకరణ వల్ల కూడా ఎక్కడక్కడ కూడా చెరువులు తెవ్వకుండా మరి ఈరోజు ఎక్కడెక్కడ వాటర్ స్టోర్ చేసేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం, ఈరోజు తెలంగాణ స్వచ్ఛశ్యామలంగా ఉంది. హైదరాబాద్ నగరంలో అయితే ఎన్ని ఫ్లైఓవర్స్ చూస్తూ ఉన్నారు మీరు, ఎన్ని అండర్ పాసులు, ఎన్ని ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లు, ఎక్కడైతే దూరం నుంచి వెళ్ళకుండా ఉన్న లింక్ రోడ్లను కూడా డెవలప్ చేయడం, దాని ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ద్వారా రైతు బంధు ఈరోజు 50 కోట్ల రూపాయలకు 50,000 కోట్లకు చేరింది రైతు బంధు 7 సంవత్సరాలలో. మరి అది ఎవరు సాధ్యమైంది? వేరే జిల్లాలలో వేరే రాష్ట్రాలలో ఇస్తూ ఉన్నారు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. 2,000 రూపాయలు ఆసరా పింఛన్ ఇస్తూ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి ఉంది. ఈరోజు కళ్యాణ లక్ష్మి ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్రాలు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఇస్తూ ఉన్నారు. 1,16 రూపాయలు చెక్కు దరఖాస్తు పెట్టుకుని 3 నెలలకు చెక్ ఇంటికి వస్తూ ఉంది. ఈరోజు అభివృద్ధి అనేది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కేసీఆర్ ఆధ్వర్యంలో ఇంకా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. అసలు 60 సంవత్సరాల ఊహించని అభివృద్ధిని ఈరోజు మన కళ్ళ నిండా చూస్తూ ఉన్నాం. అసలు మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన లేదు నాకు. తెలంగాణ రావాలి, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలకు కేసీఆర్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీని విడిచి ఏదైతే లెటర్స్ ద్వారా పేపర్ ద్వారా రాయడాన్ని వ్యాసాలుగా రాయడం చదివి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను మనం ఒక నాయకుని ద్వారా తెలుసుకోవడం, ఆయన వెనుక పనిచేస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు సమైక్య రాష్ట్రంలో అన్ని అవమానాలే తెలంగాణ ప్రజలకు, అవన్నీ కూడా ఆ పేపర్ ద్వారా తెలుసుకొని ముఖ్యమంత్రి అప్పటికే ఉద్యమ నాయకుడు కేసీఆర్ ద్వారా చూసి దానికి ఆకర్షితులమే తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా కట్టుబడి క్రమశిక్షణతోటి 14 వరకు తెలంగాణ వచ్చేంత వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధిలో కూడా పాటుపడుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా అవకాశం వచ్చినందుకు ప్రజలు కూడా సేవ చేసుకుంటాం. మీరు ఈరోజు ఈ కార్పొరేషన్, ఈ బాలనగర్ కార్పొరేషన్లో ఎంతో మంది జీవనోపాధి కోసం మీరు అండగా నిలుస్తున్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా స్వామికి హైదరాబాద్కు బతకడానికి వచ్చినాం. ఆ బతుకుదెరులో భాగంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బయలుదేరాం. ఆ ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయ పార్టీ ఎదగడం తప్ప ఊహించింది కాదు. రాజకీయాలు ఏదో కార్పొరేటర్ కావాలో అది కావాలనే ఒక కాన్సెప్ట్తోనే వచ్చింది కాదు. ప్రయాణం చేస్తుంటే అవకాశం వచ్చింది. చూస్తూ ఉన్నారు ప్రజలు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు గారు ప్రజలను రెచ్చగొట్టడం, ప్రజలకు ఎప్పుడప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను చూసేలా తప్ప
బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్న దాన్ని వాళ్ళు ఏదో ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నం చేసి ప్రజలలో చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన తప్ప వాళ్ళ ఆటలు సాగవు. వాళ్ళు కేసీఆర్ గారు వెంటనే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కేసీఆర్ గారు వెంటనే ఉన్నారు. తప్పకుండా ఈ బీజేపీ నాయకుల ఆటలు వాళ్ళ నాటకాలు జరగవు. ఇక్కడ బర్త్డే పార్టీ అనేది గ్రాండ్ గా చేశారు కరోనా టైంలో. దానిపైన ఇక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు కట్టడి చేస్తూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? కరోనాలో కేవలం 50 మందితోటి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అది కూడా మేము సంబరాలు చేసుకోలేదు, లేకపోతే మేము ఏం చేయలేదు. ఖాళీ పారిశుద్ధ్య కార్మికులకు రిక్షాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే నా బర్త్డే సందర్భంగా 1,50,000 రూపాయల సొంత డబ్బు పెట్టి రిక్షాలను కార్మికులకు అందించే సందర్భంలో జరిగిన మా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. కేవలం 50 మంది మాత్రమే ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా ఇతర రాజకీయ పార్టీలు చేయడం తప్ప అలా. అందులో ఘోరం ఏంటంటే ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు తీసిన ర్యాలీలను వాటిని కాపీ పేస్టులు చేసి ఇప్పుడే జరిగినట్టు పెట్టడం వాళ్ళ రాజకీయ దురదృష్టం. వాళ్ళు అలాంటి పిచ్చి నాటకాలు చేసి వాళ్ళే ఫెయిల్ అయిపోయారు తప్ప ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఈ జిహెచ్ఎంసీ నుంచి రాకపోయినా సరే, లేట్ అయినా సరే, వ్యక్తిగతంగా ఆయన బర్త్డే సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉండే రిక్షాలు ఇవ్వడం చాలా సంతోషం అని ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేసి అభినందన తెలిపారు. నాకు మీ వంతు కృషి చేస్తూ ఉంటారు. మరి మీరు ఇంకా మంచి పొజిషన్లో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా, దీనికి మీరేమంటారు? పడితే వచ్చింది కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు, దీనికి న్యాయం చేస్తారు చాలు. గతం ఇప్పుడైతే ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ప్రయాణం చేసింది అవకాశం వచ్చిందో, చేసుకుంటూ పోతే ఏ అవకాశం వచ్చినా చేస్తాను, లేకపోయినా కూడా ఇందులో చేసిన అవకాశాన్ని కూడా సంతృప్తిగా ప్రజలు గుర్తునే విధంగా, ప్రజలకు అందుబాటులో విధంగా, ఎప్పటికీ గుర్తునే విధంగా చేయాలని నా కోరిక. తప్పకుండా చేసి చూపిస్తాను. ఇంకా భవిష్యత్తులో ఈ బాలనగర్ అభివృద్ధి కోసం మీరు ఏ విధంగా తోడ్పడతారు? భవిష్యత్తులో ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం దిశగా తప్పకుండా నా ఆలోచన ఉంటుంది. మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఎప్పటికి కూడా ప్రజలను చైతన్యపరచడం. ఈరోజు చెత్త రోడ్ల మీద వేసిపోతా ఉన్నారు. ఇక్కడ మా దగ్గర మా బ్యానర్లు కట్టడం, మీరు చెత్త వేయకూడదు, బండ్లోనే రిక్షాలను వేయాలని చెప్పేసి అవేర్నెస్ చేయడం. ఇంకా ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో మీరు డిసిప్లిన్గా ఏదైతే కరోనా రూల్స్ ఉన్నాయో వాటిని పాటించాలని ప్రజలకు చెప్పడం. అన్ని విషయాలలో ఏ విషయం వచ్చినా ప్రజలను అవేర్నెస్ ఇవ్వడంలో, ప్రజలను ఎప్పుడప్పుడు జాగ్రత్త పరచడంలో మేము ముందుంటా. నేను మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా మంత్రి సహకారంతో సమస్యల పరిష్కారం దిశగా కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను. మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. అభివృద్ధిలో నిరంతరం తన వంతు పాత్ర పోషిస్తూ ఇక్కడున్న ప్రజలందరికీ సేవలను అందిస్తున్న ఆవుల రవీందర్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం కదా. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.